అసలు భీష్ముడు 10వ రోజు చచ్చిపోయాడని ఎవరు చెప్పారు మీకు? భీష్ముడు 8వ రోజు రాత్రే చచ్చిపోయాడు. దుర్యోధనుడు మాటలకి. ఎందుకంటే వ్యాసభారతం చదివితే ఒకరోజు తర్వాత జరుగుతున్న ఒకరోజు పరిణామాలను బట్టి వ్యూహాలు వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఉంటుంది. అలాంటిది అసలు ఇంత మాట అంటే మా వైపు యుద్ధం చేసేది మమ్మల్ని నువ్వు మోసం చెయ్యటానికి అని అంటే ఆ క్రూరుడైన దుర్యోధనుడు భీష్మాచార్యుల వారు ఇప్పుడు ఏం చెయ్యాలక్కడ? ఆ రాత్రి తన 250-60 సంవత్సరాల జీవితాన్ని అతను దుర్యోధనుడు ముందు ప్రూవ్ చేసుకోవాలి. లేదు నాయనా, నేను అహర్నిశలు ఈ సింహాసనాన్ని కాపాడాను. ఇప్పుడు భీష్ముడికి ట్రిగర్ అయింది. ఆ రోజే ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క సుదర్శన చక్రంతో నా శరీరాన్ని ఖండఖండాలుగా నరికున్నా బాగుండేది. ఇవాళ నేను కూర్చొని ఈ మనవడి చేత ఇలాంటి మాటలు పడవలసిన అవసరం వచ్చేది కాదు. అలాంటిది ఒక నిమిషం ఏమి మాట్లాడాలో కూడా అర్థం కానివాడై, నవ్వాలా ఏడవాలా కోపం తెచ్చుకోవాలో కూడా అర్థం కానివాడై భీష్ముడు ఒక మాట అన్నాడు. దుర్యోధన, నీకు మంచిగా చెప్పాను, కఠినంగా చెప్పాను, వాస్తవం చెప్పాను, నీకు ఇప్పటికీ అర్థం కావట్లేదా? అటువైపు వసుదేవుడు పూని యుద్ధం చేపిస్తున్నాడు. వాళ్ళు ప్రీణయామో వాసుదేవమని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి భక్తి ప్రపత్తులతో పూర్తి శరణాగతి భావనతో యుద్ధం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ వైపు ధర్మముంది, వాళ్ళ వైపు ఆ ధర్మస్య ప్రభురచ్యుత ఆ వసుదేవుడున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఈ యుద్ధం చేసేది మనం కాదు దుర్యోధన, ఈ యుద్ధం అనేది శ్రీకృష్ణ పరమాత్మ చేపిస్తున్నాడు. ఇది నీకు ఇప్పటికీ అర్థం కాలేదు. నీకు ఏమి చెప్పి నేను నీ మనసు మార్చగలను? నీ తమ్ముళ్ళు చనిపోయారన్న బాధతో నువ్వు నన్ను అనరాని మాటలు అంటున్నావు. నీకు మంచి చెప్పేవాడు నాయనా, మాది రక్త సంబంధం, నేను నీకు తాతని, పాండవులెంతో నువ్వు అంతే. ద్రోణాచార్యుడు వాడు నీ చెయ్యి పట్టుకొని నీకు బాణం పట్టుకోవటం నేర్పించినవాడు. మాకు నీ మీద కుళ్ళో కల్మషమో ఉండదు. కృపాచార్యుల వారు నీ చూపుడు వేలు పట్టుకొని అక్షరాభ్యాస ఉపనయన సంస్కారాలు చేసిన వాళ్ళు, నిన్ను యుద్ధంలో కాపాడినవాడు. నువ్వు మమ్మల్ని నమ్మలేకపోతే భూమి మీద ఎవరిని నమ్మగలవు?